ఈరోజు దేవుని వాక్యం. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనము. ఇక్కడ చూస్తుంటే మనము నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను అని ఉంది. కానీ ఇది ఎవరైతే చదువుతారో వారి జీవితంలో ప్రతి ఒక్కరూ దేవుణ్ణి స్తుతించే విధంగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడు పరిశుద్ధుడు, ఆయనకు పాటలంటే చాలా ఇష్టం. కీర్తనలో గ్రంథంలో మనం చూస్తూనే ఉంటాము, నన్ను స్తుతించండి, నన్ను గణపరచండి అని చెప్తూనే ఉంటాడు దేవుడు. అంటే దేవునికి స్తుతించడం, దేవుణ్ణి ఆరాధించడం అది దేవుడికి చాలా ఇష్టం. దేవుడే చెప్తున్నాడు కదా, నన్ను గణపరచు వారిని నేను నిత్యముగా గణపరుస్తూనే ఉంటాను అన్నాడు. దయచేసి మనము ఈరోజు దేవుణ్ణి గణపరిచే విధంగా ఉందాము. ఆయన మన తండ్రి, ఆయన మన దేవుడు. మనం ఆయన్ని గణపరిచి ఆయన సంతోషపెడితే ఆయన మనలను సంతోషపెడతాడు. ప్రతి నిత్యము ప్రతిరోజు మనను దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అలాగే ఈరోజు మనం ప్రతి ఒక్కరం మనల్ని మనం పరిశీలించుకుంటే ఎవరైనా సరే ప్రతిరోజు పాటలు పాడి ప్రార్థిస్తున్నామా లేదా మనల్ని మనం పరిశీలించుకుందాం. లేకుంటే ఈ రోజు నుంచైనా ప్రారంభిద్దాం. ప్రతిరోజు 2 పాటలు పాడి దేవుని సంతోషపెట్టి తర్వాత మనకున్న అవసరం ద్వారా దేవుడికి ప్రార్థన ద్వారా ఆయనకు మన మనవులు తెలియచేద్దాం. అలాగే ఈ విధంగా మనం జీవించాలని మనం కోరుకుంటే మంచిది. ఈరోజు ఈ వాక్యం నీకు నచ్చినట్లయితే షేర్ చేయండి. చాలామంది చదవలేని వాళ్ళు ఉంటారు, చూడలేని వాళ్ళు కూడా ఉంటారు. వారి కొరకు ఈ వీడియో సిద్ధపరచబడాలని ఆశపడుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.